ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. యాజమాన్యం డౌన్ డౌన్ యాజమాన్యం డౌన్ డౌన్ యాజమాన్యం డౌన్ డౌన్ యాజమాన్యం డౌన్ డౌన్ స్టూడెంట్స్ ఐక్యత వర్ధిల్లాలి. 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 ఏంటి మేడం, ఏమైంది? ఎందుకు ఈ ధర్నా? లేదు మేడం, ఎక్కడో మిస్టేక్ జరిగింది. మా మమ్మీ అలా చేయదు, నేను మాట్లాడతాను. మాట్లాడు. కానీ స్టూడెంట్స్ కి అన్యాయం చేసి వాళ్ళ దగ్గర ట్యూషన్ ఫీజు అని చెప్పి ఎక్స్ట్రా ఫీజు తీసుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని చెప్పు. యాజమాన్యం డౌన్ డౌన్ యాజమాన్యం డౌన్ డౌన్ అమ్మా, ఏంటి బయట గొడవ? నువ్వే అంటున్నావు కదరా గొడవ అని. కావాలనే చేస్తున్నారు. లేదు, ఏదో ట్యూషన్ అని చెప్పి ఏవో ఎక్స్ట్రా ఫీజులు వసూలు చేస్తున్నారు, మోసం చేస్తున్నారని చెప్తున్నారు. ఎవరు? ఆ పల్లవి చెప్పిందా, గుండమ్మ చెప్పిందా? పల్లవియే చెప్పింది. చెప్తుంది. ఎందుకంటే అది ఆ గుండమ్మ ఇద్దరూ తోడు దొంగలు కదా. అసలు ఈ ట్యూషన్స్ కి మనం ఎంత ఫీజు వసూలు చేస్తున్నాం మమ్మీ? చెప్పమ్మా. 5,000 బాబు. 5,000? 5,000కి ఇంత గొడవ ఎందుకు చేస్తున్నారు? ఆ గుండమ్మ గొడవ చేస్తోంది 5,000 ఫీజు పెట్టినందుకు కాదురా, ఆమె అడిగిన కమిషన్ తనకివ్వనందుకు. ఏంటి, గుండమ్మ గారు కమిషన్ అడిగారా? నమ్మబుద్ధి కావట్లేదు కదా, అదే నిజంరా. ప్రిన్సిపల్ గారు చెప్పండి. అవును బాబు, మన కాలేజ్ స్టూడెంట్స్ అందరూ బాగా చదువుకోవాలి, అందరూ మంచి ర్యాంక్ సంపాదించుకుంటే మన కాలేజీకి మంచి పేరొస్తుందన్న ఉద్దేశంతో అమ్మగారు ఎక్స్ట్రా క్లాసుల కాన్సెప్ట్ పెట్టారు. లెక్చరర్స్ మళ్ళీ ఎక్స్ట్రా క్లాసులు చెప్పాలంటే వాళ్ళకి ఎంతో కొంత పే చేయాలి కదా, అందుకని నామినల్ ఫీజు పెట్టారు. దానికి ఆ గుండం వచ్చి ఎక్స్ట్రా క్లాసులు చెప్పాలి అంటే ఎక్స్ట్రా పేమెంట్ కావాలి అంది. ఇస్తాము అన్నారు. అయినా సరే ఫీజులు కావాలంటే ఎక్కువ పెంచుకోండి, నాకు అందులో కమిషన్ కావాలి అని గొడవ పెట్టుకుంటుంది. దానికి ఆంటీ ఒప్పుకోలేదు. అందుకని స్టూడెంట్స్ అందరినీ రెచ్చగొట్టి ధర్నా చేస్తున్నారు. కానీ అక్కడ వేరేలాగా చెప్తున్నారు కదా. ఎవరెన్ని చెప్పినా నిజమైతే ఇదేరా. నిజాన్నైతే మార్చలేం కదా. గుండమ్మకి ఎలా బుద్ధి చెప్పాలో, నా స్టూడెంట్స్తో ఎలా మాట్లాడుకోవాలో నాకు బాగా తెలుసు. హలో, నేను V3 కాలేజ్ నుంచి సుమలతని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. ఇప్పుడే బయలుదేరుతున్నాను మేడం. ఓకే, థ్యాంక్ యూ. కానిస్టేబుల్స్ యాజమాన్యం డౌన్ డౌన్ యాజమాన్యం డౌన్ డౌన్ సడన్ గా కాలేజ్ లో ధర్నా చేయడానికి కారణమేంటి? ఈ కాలేజ్ యాజమాన్యానికి ధనదాహం పెరిగిపోవడమే కారణం. ట్యూషన్ ఫీజు అని చెప్పి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు. అదే మా ధర్నాకి కారణం. వాళ్ళలా చేస్తున్న దానికి ఇదిగో వీళ్ళిద్దరే సాక్ష్యం. యాజమాన్యం డౌన్ డౌన్ 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 యాజమాన్యం. ఆపండి. ఎస్ఐ గారు, ఇదిగోండి
ఈ గుండమ్మ మా కాలేజ్ స్టూడెంట్స్ ని రెచ్చగొట్టి మా కాలేజ్ రెప్యుటేషన్ పాడు చేయాలని ధర్నా చేస్తోంది. మీ కాలేజ్ రెప్యుటేషన్ ని నేను పాడు చేయడం ఏంటి? ధనదాహంతో మీరే ఇక్కడి వరకు తెచ్చుకున్నారు. మీ కాలేజ్ పరువుని మీరే తీసుకుంటున్నారు. మేడం, మీరు ఈ కాలేజీలో లెక్చరర్ అంట కదా? అవును సార్. మీకు ఏమైనా గొడవలుంటే చర్చించుకోవాలి గాని ఇలా ధర్నా చేయడం ఏంటి? చర్చలు సఫలం కానప్పుడు ఏం చేయాలి సార్? స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుందని చెప్పినా వినిపించుకోకుండా మూర్ఖంగా మీకు నచ్చింది చేసుకోండి అని మాట్లాడితే ఇంకేం చేయమంటారు సార్? న్యాయం కాదు అని నిలదీస్తే నా గొంతు నొక్కాలని చూశారు. అందుకే వీళ్ల గొంతులు ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ధర్నా చేస్తున్నారు. అసలు మీకు యాజమాన్యానికి గొడవేంటి? కాలేజీ తరపున ట్యూషన్స్ కండక్ట్ చేస్తున్నామని ఏ కాలేజీలో లేని విధంగా కొత్తగా సర్క్యులర్ ఇచ్చారు. సరే, స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది కదా అని మేం కూడా అనుకున్నాం, సపోర్ట్ చేశాం. కానీ ట్యూషన్ పేరు చెప్పి అధిక మొత్తంలో వసూలు చేయాలని ప్లాన్ చేశారు. వాళ్ళు ట్యూషన్ లో జాయిన్ అవ్వకపోతే, వాళ్ళు అడిగిన ఫీజు కట్టకపోతే స్టూడెంట్స్ ని ఫెయిల్ చేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్. అంతేకాదు, క్లాస్ రూమ్ లో సిలబస్ కంప్లీట్ కాకుండా చేసి ట్యూషన్ కి వచ్చిన వారికే సిలబస్ కంప్లీట్ అయ్యేలాగా చెయ్యాలి అని చెప్పి లెక్చరర్స్ అందరి మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు. అందుకే ఈ ధర్నా. అబద్ధం. అంతా ఈవిడ కల్పిస్తున్న కట్టు కథ. సిలబస్ క్లాస్ రూమ్ లో కంప్లీట్ చేయకూడదని ఎవరైనా అనుకుంటారా? అయినా ట్యూషన్ పెట్టించుకోలేని వాళ్ళు ఫెయిల్ అయిపోతే, మా కాలేజ్ స్టూడెంట్స్ ఫెయిల్ అయితే మాకే కదా బ్యాడ్ నేమ్. మా కాలేజ్కి బ్యాడ్ నేమ్ వచ్చే పరిస్థితి మేమెందుకు తెచ్చుకుంటాం? ఆవిడ చెప్పింది కూడా కరెక్టే కదా మేడం. ఎవరైనా కాలేజ్ రెప్యుటేషన్ ని బాగు చేసుకోవాలని చూస్తారు. ఎందుకు పాడు చేసుకోవాలనుకుంటారు? దానికి సమాధానం నేను కాదు, వాళ్ళ దుర్మార్గాన్ని కళ్ళారా చూసినా వీళ్ళు చెప్తారు. మేము మిడిల్ క్లాస్ వాళ్ళమండి, మీరు చెప్పినంత ట్యూషన్ ఫీజు మేము కట్టలేము అంటే వీళ్ళు ఏమన్నారో, మా అంతటా మేము చదువుకుంటాం, మేము జాయిన్ అవ్వము అంటే వీళ్ళు ఏం చెప్పారో, ఎలా బెదిరించారో వీళ్ళే చెప్తారు. చెప్పండి.